సార్ రోసయ్య గారు, పార్టీ ఓడిపోయిన తరువాత, ఓటమి పాలైన తరువాత జరిగినటువంటి మీ పార్టీకి సంబంధించి ఒక విస్తృత స్థాయి సమావేశం, ఒక నాయకుడిగా ఎలాంటి దిశానిర్దేశం మీకు చేశారు, ఏం ఉద్బోధించారు ఈ సమావేశం? గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు, అలాగే పురుషోత్తం రెడ్డి గారికి నమస్కారం. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిలవటం జరిగింది. సో పిలిచిన తర్వాత జరిగిన సంఘటనలు, జరిగిన విషయాలు, ఏదైతే ఎలక్షన్లో మనం ఓటమి పాలయ్యామో దానికి ఏం జరిగింది అనేది కూడా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. సో ఏదైతే మన ప్రభుత్వ హయాంలో ప్రజలకు మనం మంచి చేశాం, ఆ మంచి అనేది ప్రజలు ఎందుకు ఇది చేశారనే పాయింట్ మీద డిస్కషన్ లో జరిగినప్పుడు సహజంగా ఆయన చెప్పిన మాట ఇందాక మీరు కూడా చెప్పారు, శకుని పాచికలు ఏ విధంగా జరిగిందో ఆ విధంగా మాయ జరిగిపోయింది. సో ఈ విధంగా జరిగింది. కానీ మంచి అనేది ఎక్కడ పోదు, మనం మంచి చేశాం. ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి లేకుండా ఇవాళ సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దేశంలో ఈ విధంగా చేసిన ఏ పార్టీ కూడా ఈ దేశంలో, భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. కానీ కేవలం ఒక దుష్ప్రచారంతోనే మనం అధికారం పోగొట్టుకున్నాం అనేది స్పష్టంగా మన ఇవాళ ప్రజలందరూ కూడా అదుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ ప్రజల్లో పార్టీ ఎందుకు ఓడిపోయింది, అరే మేము అందరం ఓటేసామే ఎందుకు ఓడిపోయింది అని ఒక భావన, బాధ, చాలా మంది ఏడ్చిన సంఘటనలు ఉన్నాయి, చాలా మంది బాధపడుతున్న సంఘటనలు ఉన్నాయి ఈ రోజు కూడా. కానీ ఏ మాయ జరిగింది అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. సో దీంట్లో రకరకాల కారణాలు ఉండొచ్చు. బట్ ఏదేమైనా సరే ప్రజా తీర్పు మనం శిరోధార్యంగా పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి పాటించాం. కానీ మనం చేసిన మంచి ఎక్కడికి పోదు అనేది ఒక బలమైన నమ్మకం ఇవాళ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకులు, మా అధ్యక్షుల దగ్గర నుంచి కింద వరకు కూడా ఉన్నది. సో ఇవాళ ముఖ్యమంత్రిగా అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఏదైతే ఆయన స్పష్టం చేశారో దాన్ని బేస్ చేసుకుని ఆయన గతంలో కూడా మనం చూసాం 2014లో అప్పుడు ఓటమి చెందినప్పుడు కూడా ఆయన ఒకటే మాట్లాడు, వాళ్ళు కొట్టారు మనం తీసుకున్నాం, మన టైం వస్తుంది మనం చూపిస్తాం అని ఆయన ఆ మాట ఇవాళ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్తలకి అందరికీ గుర్తుంది. సో ఇవాళ కూడా మళ్ళీ మేము తీసుకున్నాం, మళ్ళీ మేము చూపిస్తాం అనేది తప్పకుండా రాబోయే రోజుల్లో మనం అందరం కూడా మళ్ళీ సమాయత్తం అయ్యి ఇంటర్వెల్ మాత్రమే అన్నారు. ఏంటి ఇంటర్వెల్ మాత్రమే అంటే ఎందుకంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటి? ఎందుకంటే ఇవాళ మనం చేసిన ధర్మంతో చేసిన పనులు, నిజాయితీగా చేసిన పనులు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. దానికి ఏ విధమైన న్యాయం వాళ్ళు ఇవాళ వచ్చిన ప్రభుత్వం చేయలేదు అనేది గట్టి నమ్మకం మాకందరు కూడా. రేపు చూడబోతున్నాం. ఎందుకంటే రేపు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారో మనం చూడబోతా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి చంద్రబాబు నాయుడుకి ఏ రోజు కూడా ఆ క్రెడిట్ లేదు. ఏ రోజు కూడా తన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. కానీ ఒక మాయలాగా ఇవాళ జరిగిపోయింది. కానీ మళ్ళీ రేపొద్దున ఆ గుణపాఠం ఏదో ప్రజలు చూడబోతా ఉన్నారు. సరే వాళ్ళు మంచి చేస్తే మంచే జరిగిద్ది. కానీ రాబోయే రోజుల్లో ఏదైతే మనం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకి అండగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు రేపు మళ్ళీ ఈ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులను అందరినీ కలవబోతా ఉన్నారు. మళ్ళీ పూర్తిగా సమాప్తమయ్యి మళ్ళీ పార్టీని ముందడుగు తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ సమావేశం. అంటే అందరినీ కలవబోతున్నారు అంటే ఓదార్పు యాత్ర లాంటి ఆలోచన ఏదైనా పార్టీ చేస్తోందా? మీ నాయకులు చేస్తున్నారా? ఉంటే ఎప్పటి నుంచి అవకాశం ఉంది? ఎస్ ఈశ్వర్ గారు, అంటే ఏదైతే ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన అరాచకాలు, గూండాతత్వం, వాళ్ళు చేసిన దాడులు ఇవాళ అందరూ కూడా మర్చిపోలా. ఎందుకంటే గతంలో ఇదే ఆయా టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఇట్లాంటిది ఇప్పుడు జరగల. కానీ ఇవాళ వీళ్ళు చేశారు. కానీ చేసి పార్టీ మీద ఏం బురదేశారు? విధ్వంసమనో, అరాచకత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేశారు. కానీ చేస్తుంది ఎవరు? తెలుగుదేశం పార్టీ వారు. సో ఇది వాళ్ళు ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు. సో ఈ అన్నిటి మీద ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే దాడులకు గురయ్యారో, వాళ్ళ ఆస్తులు పోయినాయో, వాళ్ళని కొట్టిన సంఘటనలోనే కొంతమంది చనిపోయారు. సో వాళ్ళందరినీ కూడా మళ్ళీ కలవటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన నిశ్చయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరిని కలవటానికి ఆయన సమాయత్తం అవుతున్నారు. రైట్, చాలా మందికి ఉన్నటువంటి ఆలోచన కూడా ఆయన వస్తారు, ఓదార్పు యాత్ర లాంటిదో లేకపోతే ప్రతి కార్యకర్తను పరామర్శించే లాంటిదో చేస్తారని.
నిజానికి ఇలాంటి కార్యక్రమం పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎందుకంటే ఒకటి కార్యకర్తల్లో ధైర్యం నింపాల్సినటువంటి అవసరం ఉంది. నేను అంటుంది ఏంటంటే ఇప్పటికే నాయకులు, కార్యకర్తలు, మీకు సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళు అందరిపైన దాడులు జరుగుతున్నాయి. కనిపించిన వారిని కనిపించినట్టు కొడుతున్నారు. వాళ్ళంతా ధైర్యంగా ఉండగలరా ఈ సిచ్యువేషన్లో? ఇప్పుడు చూస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చి 12వ తారీఖున ప్రమాణ 4వ తారీఖు నుంచి తీసుకుందాం. 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఆగట్లేదు. రేణిగుంటలో ఈ రోజు కూడా ఇల్లు కూల్చేశారు. మరి ఎట్లా మీరు వాళ్ళలో ధైర్యం నింపగలుగుతారు? రెండోది, మీతో నడిచేటటువంటి వాళ్ళు ఉంటారా? ఈ భయంతో వెనకడుగు వేస్తారా? ఒకటి ఈశ్వర్, ఏంటంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే లోపు ఒక విధంగా వాళ్ళందరికీ అర్థమవుతుందంటే వాళ్లే దాడులు చేయమన్నారు, వాళ్ళ నాయకత్వమే దాడులు చేయమనేది కూడా స్పష్టంగా ఇవాళ అందరికీ అర్థమవుతా ఉంది. వాళ్ళ ఒక దీనితోనే ఇవాళ వాళ్ళ పార్టీ మనుషులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల మీద దాడి చేశారు. కానీ ఇదే గతంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటువంటి దాడులు ఎక్కడ చేయలే. అంత మెజారిటీ వచ్చినా కూడా, అంత 51% వచ్చినా కూడా, ఆ రోజు ఇంత మెజారిటీ వచ్చినా కూడా ఎక్కడ చేయలే. కానీ ఇవాళ వాళ్ళు ఒక అరాచకత్వం వాళ్ళు సృష్టిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడారు. కానీ ఒక దుష్ప్రచారంతో నడిచారు అనేది ఇవాళ ప్రజలు మళ్ళీ గమనించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఎవరు ఆయాంలో మంచి జరిగింది, ఎవరు నిస్వార్థంగా నిజాయితీగా ఎవరు మనకి సేవ చేశారనేది రాబోయే రోజుల్లో ప్రజలు గమనిస్తారు. అంటే నేను ప్రజలను ఎవరిని విమర్శించట్లా, కానీ చంద్రబాబు నాయుడు తను ఇచ్చిన హామీలు, తను ఇచ్చిన ఏ విధంగా మరి ఆయన ప్రూవ్ చేసుకుంటాడో ముందు ప్రూవ్ చేసుకుంటే గానీ మనం అర్థం కాదు. రెండోది, మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో ఇవాళ కార్యకర్తలు ఏ విధంగా ధైర్యం ఇస్తారు? ఎస్, మేము ఇవాళ పార్టీ కార్యకర్తలు ధైర్యంగానే ఉన్నారు. ఏదైతే ఇవాళ వీళ్ళు రెచ్చగొట్టారో, ఎన్ని భయభ్రాంతులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద దాకా పోటీ చేసిన ప్రతి ఎమ్మెల్యే గానీ, ఎంపీ అభ్యర్థులు గానీ, లేకపోతే స్థానికంగా ఉన్న నాయకులు అందరూ కూడా వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉండి వాళ్ళందరికీ ధైర్యం ఉంటాం, వాళ్ళందరికీ అండగా ఉంటాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇది ఒక రోజు 2 రోజుల విషయం కాదు కదా సార్. 5 ఏళ్ల పాటు ఈ దాడులు భరించాలి, ఈ దౌర్జన్యాలు భరించాలి, ఈ అక్రమ కేసులు భరించాలి, ఈ అరెస్టులు భరించాలి, ఈ వేధింపులు భరించాలి. ఎలా సాధ్యం అవుతుంది? 5 ఏళ్ల పాటు భరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక సామాన్య కార్యకర్తను తీసుకుంటే. ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. ఎవ్వరు కూడా తప్పు చేసినోడు భయపడాలి, కానీ తప్పు చేయని వాళ్ళు మేము ఎందుకు భయపడాలండి? ఎందుకు భయపడాలి? తప్పు చేయని వాళ్ళు మేము ఎందుకు భయపడాలి? తప్పు ఒప్పు విచక్షణతో జరుగుతున్నాయి అనుకుంటున్నారా? ఈ రోజు జరుగుతున్నటువంటి దాడులు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు తప్పు ఒప్పు విచక్షణ ఏమైనా ఉందా? కనిపించిన వారిని కనిపించినట్టు కొడుతున్నారు. రాత్రి లేదు, పగలు లేదు, కత్తులు కటార్లు తీసుకుని వచ్చి పొడుస్తున్నారు. పట్ట పగలు నడి వీధిలో కత్తిపోట్లు, తలలు పగలగొట్టడాలు, ఇళ్లలోకి దూరి వస్తువులు బయటకు వేయడం. ఎక్కడ చాలా మంది ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. చాలా మంది భయపడి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇది 5 ఏళ్లు భరించాలి కదా. ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చిందే ఈ దాడులు రాలేదు. అదే ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ లేదు. ఇంకా మీరు చూసుంటారు, ఏదో సమన్వయం పాటించండి అంటే అదేదో అవతల చేస్తున్నట్టు వాళ్ళు చేసి మళ్ళీ సమన్వయం పాటించండి అని చంద్రబాబు నాయుడు నోటితో మాట మనం విన్నాం. అంటే ఎన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇది ప్రజా తిరుగుబాటు రావడానికి అవకాశం ఉంది. ఇలాంటివి చేసినప్పుడు ప్రజా తిరుగుబాటు వస్తుంది గ్యారంటీగా. ఇది ఇవన్నీ కూడా ప్రజలు కూడా అడ్డుకుంటారు. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ, లీడర్స్ కానీ అందరూ కూడా అండదండలతో ఉంటాం. ఎక్కడ ఎటువంటి ఇది ఇప్పుడు ఇనిషియల్ టైం జరుగుతుంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఎందుకని మంచి ఇప్పుడు మనం చేసిన మంచి ఎక్కడ పోదు, ప్రజలు తెలుసుకొని ముందుకు వస్తారు, ముందు అడుగు వేస్తారనేది మేము భావిస్తాము.